ఏడుపాయల ప్రాంతంలో మంజిరా నది ఉధృతి. ఏడుపాయల వనదుర్గా దేవాలయం ఇది మెదక్ జిల్లా నావసన్పల్లి గ్రామ సమీపంలో కలదు. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అందువలన అమ్మవారి దేవాలయం మండపం మరియు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ మంజిరా నది నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. అందువలన భక్తులు ఆలయాన్ని సందర్శించడానికి వీలు పడదు. ఈ సమయంలో అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి సమీపాన గల కొద్ది దూరంలో, అంటే నదీ ప్రవాహానికి కొద్ది దూరంలో రాజగోపురం అనే నిర్మాణం కలదు. ఆ ప్రాంతంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. మంజిరా నది ఉధృతి తగ్గేంత వరకు ఇదే విధంగా ప్రతిరోజు ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందువలన భక్తులు ఈ ప్రాంతంలో మాత్రమే అమ్మవారిని సందర్శించడానికి వీలుంటుంది. ప్రతి సంవత్సరం ఈ సమయంలో వర్షాలు అధికంగా ఉండడం వలన మంజిరా నది ఈ విధంగా ప్రవహించినప్పుడు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోతాయి. కాబట్టి ఆలయ ప్రాంతాన్ని మనము అమ్మవారిని సందర్శించడానికి వీలుండదు. ఈ ప్రాంతంలో మంజిరా నది 7 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. అందువలన ఈ ప్రాంతానికి ఏడుపాయల అని పేరు వచ్చింది. అడవి ప్రాంతంలో ఉండడం వలన అమ్మవారిని వనదుర్గగా పిలుస్తారు. ఏడుపాయల వనదుర్గ అని ప్రసిద్ధి. ఈ ప్రాంతానికి మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ప్రతిరోజు సందర్శించుకుంటారు. ముఖ్యంగా సెలవు రోజుల్లోనూ మరియు ఆదివారం రోజుల్లోనూ భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.